నీ మనసుకు కావలసిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Pen. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తుంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ లేదా ఫోటో తీసుకుని మీ పేరు, ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయటం. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకు ఈ అవకాశం వర్తిస్తుంది. దేవిక, నీకొక విషయం చెప్పనా? మొదట్లో మనకి రెండోసారి పెళ్ళి అనగానే నాకు పెద్దగా నచ్చలేదు. నీకోసం ఓకే అన్నాను. కానీ ఈ పెళ్లి తతంగం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూస్తుంటే ఈ పెళ్లి జరగకపోతే ఎంతో హ్యాపీనెస్ని మిస్ అయి ఉండేవాణ్ణి అనిపించింది. ఈ పెళ్లి వల్లే నేను బావుండాలని నువ్వు ఎంతగా పరితపిస్తున్నావో, ఎంత ప్రేమని నా మీద పెంచుకున్నావో నాకు అర్థమైంది. ఈ పెళ్లి కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగిపోతే మీ దోషం పోతుంది. తరువాత మనిద్దరం హ్యాపీగా కలిసి ఉండొచ్చు. థ్యాంక్స్ దేవిక, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికొచ్చిన మొదట్లో నువ్వు నన్ను దూరం పెట్టావు, ఇప్పుడు నీ గుండెల్లో పెట్టుకున్నావు. ఈ జన్మకిది చాలు. ఒకటి అడగాలనొచ్చి మర్చిపోయాను. ఈ షేర్వాణి చేంజ్ చేయమంటావా, లేదంటే నేను కూడా నీలాగే సౌత్ స్టైల్లో డ్రెస్ వేసుకోమంటావా? ఇదే ఉండనివ్వండి, లేదంటే మీ మేనత్త గారు ఫీల్ అవుతారు. ఈ డ్రెస్లో మిమ్మల్ని చూశాక వేరే ఏ డ్రెస్ వేసినా ఆవిడికి నచ్చరేమో అనిపిస్తుంది. అదేంటి మీరు మెటికలు విరిచారు? నా కుందనపు బొమ్మ అందానికి ఎవ్వరి దిష్టి తగలకూడదని. बेटा, कल्याण बेटा, एक बार इधर आओ ना. వస్తున్నాను మోసి. దేవిక, ఒకసారి వెళ్ళేసి వస్తాను. మోసి, ఇంకా చెప్పండి. మీకు కొబ్బరికాయలు కావాలేమో. నీ కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను, చూడు. మోసి, నువ్వు రావడమే నాకు బంగారం కన్నా ఎక్కువ. మళ్ళీ ఇవెందుకు మోసి? ఒక మనిషి మీద ప్రేమ ఎంత ఉందో చెప్పే మాటల్లో కాదు, చేతల్లో చూపించాలి అంటారు. అందుకే నీ మీద నాకెంత ప్రేమాభిమానాలు ఉన్నాయో వీటి ద్వారా చూపిస్తున్నాను. వాస్తవానికి ఈ వస్తువులన్నీ నేను నీకు పెళ్లి చేసేటప్పుడు పెట్టాలని తీసుకున్నాను. కానీ నేను ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలిచినట్టుగా నీ పెళ్లి నా చేతుల మీదుగా జరిగే అదృష్టం దక్కలేదు. నీ పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా చెయ్యాలని ఎన్నో కలలు కన్నాను. కానీ ఇలా సాంప్రదాయాలు సరిగ్గా పాటించే పరిస్థితి లేని సమయంలో నీకు వీటిని ఇవ్వాల్సి వస్తుంది అని అనుకోలేదు బేటా. పోనీలే, నువ్వు క్షేమంగా ఉండాలి అని అన్నింటికీ సర్దుకుని పోతున్నాను. 8 ఏళ్ల తర్వాత అయినా ఈ వస్తువులు నీ ఒంటి మీదికి చేరే భాగ్యం దక్కింది అని సరిపెట్టుకుంటాను.
చాలా థ్యాంక్స్ మౌసి. ఓ, మా అమ్మ ఉన్నా కూడా ఇంత ప్రేమగా చూసుకునేదో లేదో నాకు తెలీదు. చిన్నప్పటి నుంచి మీ మాట దాటకుండా మీ మాటే ఒక భగవద్గీతలా భావించి పెరిగిన వాణ్ణి. కానీ ప్రేమ, పెళ్ళి అన్న ఈ 2 విషయాల్లో మాత్రం మీ మాట ప్రకారం నడుచుకోలేకపోయాను. ఆ విషయంలో మాత్రం నేనెప్పుడూ పశ్చాత్తాపడుతూనే ఉంటాను. బాధపడుకు కళ్యాణ్. గతం గురించి వదిలేస్తేనే భవిష్యత్తు అందంగా ఉంటుంది. నాకు నీ సంతోషం ముఖ్యం కళ్యాణ్. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూ ఏమో అనుకున్నాను. కాని ఇప్పుడు కళ్యాణ్ మీద మీ మనసులో ఎంత ప్రేమ ఉందో చెప్పాక మీలాంటి మేనత్త ఉన్నందుకు కళ్యాణ్ ఎంతో అదృష్టవంతుడని అనిపిస్తుంది. ఈ కాలంలో కట్నం కానుకలు ఇవ్వలేదని పెళ్లి ఆపాలి అనుకునే వాళ్ళని చూశాం. కాని మీరే ఇలా బంగారం పెట్టి మీ మేనల్లుడు 10 కాలాలు సంతోషంగా ఉండాలని ఆశీర్వదించే మంచి మనిషిని మిమ్మల్నే చూస్తున్నాం. భలే వారండి మీరు. ఆడపిల్లనిచ్చే వారిని మీరు తక్కువ అంచనా వేస్తున్నట్టున్నారు. అబ్బాయి తరఫున నేనే ఇంత బంగారం పెడితే ధరణి సొంత చెల్లెలి కోసం ఇంకెంత బంగారం పెడుతుందో. శాంతమ్మాజీ, ఏంటి సైలెంట్గా ఉన్నారు? బంగారం ఎంత పెడతారో చెప్పండి. అందరికీ మీరు మీ కూతురు మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో తెలుస్తుంది. చెప్పండి. మౌసి, ఫోన్ మాట్లాడొస్తాను. ధరణి, నేను అన్న మాటకి ఆన్సర్ చేయలేదు ఏంటి? దేవికకి ఏమాత్రం బంగారం పెడుతున్నారేంటి? మీ నోటి వెంట ఆ మాట చెప్తే వినాలని ఆశగా ఉంది. మీరు అడిగారు బాగానే ఉంది, కానీ ఇది మొదటిసారి చేస్తున్న పెళ్లి కాదు కదా. ఎలాగో దోషం పోవాలని చేస్తున్న పెళ్లి. ఇప్పుడు కొత్తగా నగలు పెట్టాల్సిన అవసరం ఏముంది చెప్పండి? అలా అంటావేంటి దీపా? మొదటి పెళ్లి కూడా ఇక్కడ జరగలేదు కదా. అప్పుడు పెట్టని నగలు కనీసం ఇప్పుడైనా పెడితే బాగుంటుంది. ఈ కాలం అమ్మాయిలకి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ అండి. ఈ కాలం అమ్మాయిలకి ఆచారం కోసమైనా ఏ చిన్న ముక్కు పుడుకైనా పెట్టాలి అని, అది పుట్టింటి వాళ్ళు ఈ ఇంటి ఆడబిడ్డకి ఇచ్చే గౌరవం అని వీళ్ళకెలా తెలుస్తుంది చెప్పండి? అయినా ధరణికి దేవిక అంటే ఎంత ప్రేమో మాటల్లో చెప్పవలసిన అవసరం లేదు. నేను కళ్యాణ్కి పెట్టిన బంగారం కన్నా ఇంకా ఎక్కువే పెడుతుంది అని అంచనా వేస్తున్నాను. అంతా నీ నోటి దురుసు వల్లే ఆవిడగారు బంగారం విషయంలో దెప్పి పొడుస్తుంది. దేవిక కోసం బంగారు గాజులు కొన్నామమ్మా. సాయంత్రం జరిగే కార్యక్రమంలో దేవికకి వేద్దామని ఆగాను. తల్లి గాజులు చేయిస్తే ఇక అక్క వాళ్ళు ఎంత చేయించారో చూడాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే. అడుక్కు తినేవాడు అద్దెకు సూటు బూటు తెచ్చుకొని కోటీశ్వరుడిలా అందరి ముందు బిల్డప్గా డబ్బున్నవాడిలా పోజు కొట్టినట్టు నువ్వు కూడా ఏం కవర్ చేస్తున్నావు శాంతమ్మాజీ?
నీ గురించి అంతా ఎంక్వైరీ చేశాను. మీ చేతుల్లో చిల్లి గవ్వాలేదు. నెల వస్తే అప్పులకి వడ్డీలు కట్టడానికి కింద మీద పడతారు. అలాంటి మీరు బంగారు గాజులు తెచ్చారంటే నేనెలా నమ్ముతాను? ఠీకే, సాయంత్రం ఆ గాజులు ఎలా ఉంటాయో నేను చూసి తరిస్తాను. అమ్మ నాకు తెలియకుండా దేవికకి ఎప్పుడు బంగారు గాజులు తెచ్చింది? అంటే సర్ప్రైజ్ చేద్దామని దాచిందా, లేదంటే కావాలని అబద్ధం చెప్పిందా? ఇంతమంది ముందు బామ్మ గాజులు తెచ్చానని చెప్పిందంటే నిజంగానే తెచ్చుంటుంది. నా మొగుడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇంట్లో పెళ్లి జరుగుతుంది కదా, ఒక నెక్లెస్ వేసుకుందామన్నా లేదు. నగలన్నింటికీ ఊపిరాడకుండా బ్యాంకులో తాకట్టు పెట్టాడు. నేను కారు తీసుకెళ్లి కళ్యాణ్ని తీసుకొస్తాను. వద్దొద్దు, ఇప్పటి వరకు మీ వల్ల జరిగిన అనర్థాలు చాలు. చూస్తానండి. కానిస్టేబుల్ తీసుకురండి. నన్ను క్షమించు ధరణి. చేతగాని భర్తగా నన్ను ఎన్నో ఏళ్లు భరించు. కానీ ఈరోజు నీ భర్తగా ఒక నేరం చేసి పోలీస్ స్టేషన్ మెట్లెక్కాలని తెలిస్తే ఎంతగా కుమిలిపోతావో, నువ్వేమైపోతావో అన్న భయం వేస్తోంది. ఇక జన్మలో నా మొహం నీకు చూపించను. ఇక్కడి నుంచి ఇలాగే శాశ్వతంగా పైకెళ్ళిపోతాను. పగలే కళ్ళు నెత్తికెక్కి యాక్సిడెంట్ చేసి అన్యాయంగా ఒక ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగావు కదరా. ఇందులో నా తప్పేమీ లేదు సార్. యాక్సిడెంట్ అయిన వ్యక్తి రోడ్డు మీద వస్తున్న వెహికల్ని చూడకుండా అడ్డంగా వచ్చేసాడు సార్. ఏరా, నాకే డ్రైవింగ్ రూల్స్ నేర్పించాలని చూస్తున్నావా? అలా అని కాదు సార్. బాడీలో బోన్స్ లేకుండా ఎరగొట్టేస్తాను. క్లబ్బుల్లో పేకాటాడి గొడవలు పడేవాడివి, తాగి రోడ్డు మీద తిరుగుతూ తందనాలు ఆడేవాడివి. నువ్వు యాక్సిడెంట్ చేయలేదంటే నేను నమ్మాలా? సార్, తాగడం పేకాడడం అన్నీ గతంలో చేసేవాడిని సార్. ఇప్పుడు అసలు అలాంటి పనులే చేయటం లేదు సార్. సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, నన్ను వదిలేయండి సార్. మంచివాడు చెడ్డోడయ్యాడంటే నమ్మొచ్చు గాని చెడ్డోడు మంచోడయ్యాడంటే నమ్మడం కష్టంరా. అరే అవునరా, నాకు డౌటు. కొట్టుకొచ్చిన కారుతో యాక్సిడెంట్ చేసావా? యాక్సిడెంట్ చేసి ఆ కారుతోనే పారిపోతున్నావా? ఏమంటావురా? లేదు సార్, అది ఆ యాక్సిడెంట్. అయినా నువ్వెందుకు నిజం చెప్తావు చెప్పు? ఎంక్వైరీ చేస్తే ఎలాగో కొట్టుకొచ్చిన కారని తేలుతుంది. అది కాదు సార్. కమిషనర్ బావగారని కూడా చూడకుండా ఆ కేసు కూడా నీ మీద వేస్తాం. నమస్తే సార్, మీరేంటి ఇలా వచ్చారు? వీడి సంగతి నేను చూసుకుంటానని చెప్పాను కదా. వీడితో డైరెక్ట్గా మాట్లాడాల్సినవి కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి ఎస్ఐ గారు, అందుకే రావాల్సి వచ్చింది. నన్నే దొంగ దెబ్బ కొట్టి చెత్త కుప్పలో పడేసి వెళ్తావా? ఇప్పుడు చూడరా, నిన్ను జైల్లో చిప్పకూడు తినేలా చేశాను. నీ వాళ్ళందరి ముందు తలెత్తుకోకుండా చేశాను. రేయ్, అసలు ఇదంతా నీ వల్లే జరిగిందిరా. ఆ రోజు రాత్రి నువ్వు ఇంట్లోకి రాకుండా ఉండుంటే ఇప్పుడు నాకు ఈ దుస్థితే వచ్చిండేది కాదు. మా వాళ్ళ ముందు తలెత్తుకోకుండా చేసావు కదరా, నిన్ను వదిలిపెట్టనురా. ఎస్ఐ గారు చెప్పండి సార్. చూసారా, వీడెట్లాంటోడో అర్థమవుతుందా? వీడిని విడిపించడానికి ఆ బ్రహ్మదేవుడే దిగొచ్చినా సరే మీరు వదలకండి. బాడీలో ఏ పార్టుగా పార్టు బెండ్ తీసి సపరేట్ చేసేయండి. సార్ సార్, తప్పంతా వీడిదే సార్. మొన్న అర్ధరాత్రి తప్ప తాగి వీడు మా ఇంట్లో దూరాడు. ఎందుకు వచ్చావని అడిగినందుకు నన్ను కొట్టాడు సార్ వీడు. రాత్రంతా ఇంట్లోనే అడ్డగడిదలో పడుకున్నాడు. ఆ టైంలో నేను తప్ప ఇంట్లో ఎవరూ లేరు సార్. వీడిని ఎవడైనా చూస్తే మాకు ప్రాబ్లం అవుతుందని, మా పరువు పోతుందని స్పృహలో లేని వీణ్ణి మూట కట్టి తీసుకెళ్లి బయటేశాను సార్.
అందుకు వీడు నా మీద పగబట్టి నన్ను వెంటపడి తరిమాడు. సార్, అలా తప్పించుకునే క్రమంలోనే ఈ యాక్సిడెంట్ జరిగింది సార్. అంతే తప్ప నేను కావాలని ఈ యాక్సిడెంట్ ఏం చేయలేదు సార్. సార్, నన్ను వదిలేయండి సార్, మీకు దండం పెడతాను. నేను నీ కొంపకి అర్ధరాత్రి పూట తప్పతాగి ఎందుకొచ్చానో నీకు తెలీదు. నీ కూతురు ఏ పొరపాటు చేయని నా మీద ఒళ్ళు కొవ్వెక్కి చేయి చేసుకుంది. ఈ ఆదర్శ్ గాడి మీద చేయి చేసుకుంది. ఈ ఆదర్శ్ మీద. అక్కడితో ఆగకుండా నన్ను కొట్టిన వీడియోని సోషల్ మీడియాలో పెట్టింది. అది ఫుల్ వైరల్ అయిపోయి సొసైటీలో నా ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఎప్పుడు నన్ను చూసి సైడ్కి వెళ్ళిపోయేవాడు ఇప్పుడు కాల్చిన సిగరెట్ నా మొహం మీద ఊది మరీ వెళ్తున్నాడు. అందరూ నన్నొక బఫూన్ గాడిలా చూసి నవ్వుతున్నారు. దీనంతటికీ కారణం నీ కూతురు. ఒరేయ్, నా కూతురు గురించి మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏంట్రా ఏంట్రా నువ్వు చేసేది? అవును, నువ్వు పరువు గురించి మాట్లాడుతున్నావేంట్రా? సొసైటీలో నా పేరంటేనే ఒక బ్రాండ్. అలాంటి నా పరువే పోయింది. ఇంకా అప్పుల మీద బతికే నీ తొక్కలో పరువు ఉంటే అంత పోతే అంత. దాన్ని కూడా నువ్వు పరువు అని పిలుస్తుంటే నాకు నవ్వొస్తుంది. ఈరోజు నీకు బుద్ధి చెప్పాలనే వచ్చాను, కానీ దొరకకుండా పారిపోయావు. పారిపోయాడనుకునే లోపే ఇలా నా ఇన్వాల్వ్మెంట్ లేకుండానే నువ్వే ఇరుక్కున్నావు. ఆ యాక్సిడెంట్ని నేను వాడుకొని నిన్నిలా చిప్పకుడు తినేదాకా తీసుకొచ్చాను. ఎలా ఉంది ఈ ఆదర్శ్ గాడి స్ట్రోక్? నేను ఎలాగైనా బయటకు వస్తానురా. నా కూతుర్ని బదనాం చేసి మాట్లాడినందుకు నీ అంతు చూస్తాను. నిన్ను వదిలిపెట్టనురా, నిన్ను వదిలిపెట్టను. ఏ రాజశేఖర్, స్టేషన్ ఏమన్నా అడ్డా అనుకుంటున్నావా? నోటుకొచ్చినట్టు వార్నింగ్ ఇస్తున్నావు. చేసిందే క్రైము, మళ్ళీ ఇంకో క్రైమ్ చేస్తానని నా ముందే రెచ్చిపోతున్నావు. ఏ తమాషాగా ఉందా? బాడీ కొంచెం హీట్ అయితే సైలెంట్గా పడుంటాడు సార్. కొంచెం లాఠీకి పని చెప్పండి సార్. కానిస్టేబుల్ సార్. సార్ 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 వాడు నా కుటుంబం మీద కక్షతోనే ఇలా చేస్తున్నాడు సార్. మీరే నాకు న్యాయం చేయాలి సార్. వీడి మాటలు నమ్మకండి సార్, ప్లీజ్ సార్. కానిస్టేబుల్, వీడిని ఒక రౌండ్ వేయండి. ఆదర్శ్ గారు మీరు రండి. సార్ మీరు రండి. సార్ 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 దీపా, 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 ఏంటి దీపా, అప్పుడే నీకు కళ్ళు నెత్తికెక్కాయా? పెద్దల మాట అంటే లెక్కలేదా నీకు? పెద్దలంటే భయం భక్తి ఉండాలి కదా. బాగా చదువుకున్న దానివి, 1కి 2 సార్లు ఎందుకు చెప్పించుకుంటావు? కొంచెమైనా నోరదుపులో పెట్టుకోలేవా? ఆవిడ గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతూ ఉంటే సైలెంట్గా ఉండడం నా వల్ల కావట్లేదత్తయ్యా. ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా అవ్వట్లేదు. కత్తి కన్నా మాట పదును అని నీకు తెలుసా? నీ మాటలతో ఆవిడకి మండిపోయి ఇప్పుడు మన పరువుకే ఎసరు పెట్టేలా ఇరికించింది. ఇప్పుడు నీ ఆవేశం శాంతించిందా? అసలే అపశకునాలు జరిగాయంటూ దేవిక కుదేలైపోయి తనకిష్టం లేకపోయినా ఈ పెళ్లి పెట్టుకుంది. పైగా ఈ పెళ్లి బాధ్యత మనమే తీసుకున్నాము. ఏ ఆపద రాకుండా ఈ పెళ్లి జరిగిపోతే చాలు దేవుడా అని మొక్కుకుంటుంటే నీ మాటల తూటాలతో
నువ్వే ఆవిని రెచ్చగొట్టి పెళ్లి ఆగిపోయేలా చేస్తావేమోనని భయంగా ఉంది. మహేష్ వల్ల అప్పుల పాలైపోయాం. ఆ అప్పులకి వడ్డీలు కట్టలేకపోతున్నా. పెళ్లి బాధ్యత తీసుకున్నానని కాని చేతిలో దమ్మిడి పైసా లేదు. ఏదో గుట్టుగా ఉన్నంతలో పెళ్లి చేద్దాం అనుకుంటే నీ వల్ల ఇప్పుడు అవమానాలు పడాల్సి వస్తోంది. బంధువుల ముందు తల దించుకోవాల్సి వస్తుంది. అయినా ఈ ఇంటి పరువు కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ఇంటి కోడలుగా నీకు కొంచెమైనా లేదా? సారీ అత్తయ్య, విషయం ఇంత సీరియస్ అవుతుందని నేను అనుకోలేదు. సారీ చెప్పినంత మాత్రాన సాయంత్రం గాజులు చూపించండి అని ఆవిడ పెట్టిన కండిషన్ తప్పిపోతుందా? ఎక్కడి నుంచి తెచ్చి చూపించాలి? ఎక్కడ దొంగతనం చేస్తే వస్తాయో చెప్పు. తప్పంతా మన మీద పెట్టుకుని దీపనండం దేనికి? కూతురి పెళ్లి కళ్ల ముందు జరుగుతుందని మురిసిపోయాను కాని దానికి తల్లిగా చేతనైనంతలో బంగారం పెట్టాలన్న ఆలోచన నాకు రానందుకు నాకు తల తీసేసినట్టుగా ఉంది. పరిస్థితులు బావుంటే నువ్వైనా తెచ్చుండేదానివి కదమ్మా. ఆవిడేదో అందని లేనివి ఎక్కడి నుంచి తెస్తాం చెప్పు. ఎవరో ఏదో అన్నారని మనం తేవాలనుకోకూడదు. ఆడపిల్లకి నగలు పెట్టడం తల్లిదండ్రుల బాధ్యత. ఆ నగలు తన మెట్టింట్లో తన స్థాయి తగ్గకుండా చూస్తాయి. అవసరానికి అక్కరకొస్తాయన్న ముందు చూపుతో ఇవ్వాలి. ఆ దేవుడు దయతలిచి నా కళ్ళ ముందే పెళ్లి జరిగే అదృష్టం ఇచ్చాడు. పైగా పుట్టింటి గుర్తుగా తన దగ్గర ఒక ముక్కు పుడకైనా లేదు. కాబట్టి మనమే ఏదైనా పెట్టాలనుకుంటే ఇప్పుడే ఈ పెళ్లిలోనే పెట్టాలి. హలో డార్లింగ్. హాయ్ డార్లింగ్.